హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇంకా ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఎప్పుడైతే కలిపురుషుడు ఎప్పుడైతే ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించినాడు, అంటే గోవులకు ఎప్పుడైనా హాని చేయడానికి ప్రయత్నించినప్పుడు పరీక్షిత్ మహారాజు చూసి చంపడానికి ప్రయత్నిస్తే ఎవరిని? కలిపురుషుడిని. అప్పుడు కలిపురుషుడు పరీక్షిత్ మహారాజు చూసి భయపడతాడు. అంటే క్షత్రియ అప్పుడు కలిపురుషునికి భయం వస్తుంది. రాజు తన అసలైన ఒక ధర్మాన్ని ప్రవర్తించిన వారికి ఎటువైతే ఒక యమరాజు వలె, అందుకని ఏమని చెప్పినారు అనువాదంలో, తనను చంపుటకు యమరాజు వలె ఎదుటిగా సిద్ధం నిలిచిన రాజును. అప్పుడు కలిపురుషునికి భయం అనేది అంటే ఏంటిదే తెలిసింది. మనకు స్కూల్లో కూడా ఏం చెప్తాడు టీచర్, ఫస్ట్ శాస్త్రంలో 4 రకాల పద్ధతులు ఉన్నాయి. ఏంటిది అది? సామ దాన భేద దండు. అందుకే ఇక్కడ చూడండి, మీకు అనువాదంలో కూడా చూసినట్లయితే దండపాణి అంటే యమరాజు. ఎవరైతే జీవులు ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారో, శాస్త్రాలని పాటించరో, ఎవరైతే పాపాలను చేస్తారో వాళ్ళకు శిక్ష అయితే ఉండాలి కదా. సామదాన భేద. సామం అంటే ఏంటిది? చెప్పడం, ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లా చేయకూడదు, ఇట్లా చేయాలి. మన శాస్త్రం చెప్పిందా లేదా? ఏం చేయాలి, ఏం చేయకూడదని. 4 రకాల పనులు ఏం చేయాలి మనం? మాంసాహారం తినకపోవడం, జూదం ఆడడం, అట్లా 4 రకాలు ఉన్నాయి మనం. సో ఇది ధర్మం అనే శాస్త్రం అనేది ఏం చెప్తుంది మనకు? ఇవి చేయాలి, ఇవి చేయకూడదు. సామం. దానం అంటే ప్రతిఫలం ఇస్తారు, ఇది చేస్తే మీకు ఇస్తారు. స్కూల్లో ఏమంటారు టీచర్లు? వాళ్ళకి చాక్లెట్లు, స్నాక్స్ ఇస్తారు కదా, మంచి శభాష్ అంటారు. బాగా అట్లా కూడా కొందరు వింటారు. నేను ఇది ఇస్తే నేను ఆ పని చేస్తాను, అది ఇస్తే పని చేస్తాను. చిన్నపిల్లలు. భేదం అంటే బెదిరించడం అంటే కొట్టరు కానీ యూ విల్ వార్నింగ్స్ ఇవ్వడం. అటువంటి కంపెనీలో వార్నింగ్ లెటర్స్ అవన్నీ ఉంటాయి కదా, ఈ క్వార్టర్లో మీరు ఇది టార్గెట్ చేరకపోతే మీకు అట్లా కొందరు ఇన్సెంటివ్స్ ఇస్తారు కంపెనీ. దేనికి? మీకు ఇది చేరుకున్నట్లయితే మీకు ఇన్సెంటివ్ వస్తుంది, మీకు ఇవన్నీ. దండోపాయం అంటే ఇంకా అన్ని మార్గాలు ముగిసిపోయినాయి, వినడం లేదు. అప్పుడు ఏం చేస్తారు? పనిష్మెంట్, శిక్షించడం. కానీ ఇప్పుడు స్కూళ్ళల్లో పనిష్మెంట్ ఎక్కడ లేదు కదా. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా స్కూల్ వెళ్ళి వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తున్నారు. అంటే ఒకప్పుడు ఇలా ఒక పద్ధతి ప్రకారం శిక్షణ జరిగేది. సో శాస్త్రం అనేది ఒక పద్ధతి ప్రకారం సామధాన భేదదండోపాయం. సో ఎవరైతే ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారో వాళ్ళకు శిక్ష అనేది తప్పు. అందుకే మన వర్ణాశ్రమ ధర్మంలో ఎవరున్నారు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. బ్రాహ్మణులు అనేది చెప్తారు సమాజం ఎట్లా నడవాలి, ఎలా మీరు ప్రవర్తించినట్లయితే మీరు భగవంతుని చింతనలో గడుపుతారు, భగవంతునికి మీరు దగ్గర అవుతారు. ఏ విధంగా జీవనం గడపాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదని బ్రాహ్మణులు చెప్తారు. ఒకవేళ అది మీరు రాజ్యం అనేది, మన రాజ్యంలో అందరు సుఖశాంతాలతోటి భగవంతుని చింతలో గడపాలంటే, కృష్ణ చైతన్యంలో ఉండాలంటే, మన భగవంతుని నామ జపనే చాలా ఇంపార్టెంట్. సో మరి మనకు లా అండ్ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ సమాజం లోపల. లా అండ్ ఆర్డర్ అంటే ఎవరైతే అప్పుడప్పుడు కొందరు బలవంతులు బలహీనల మీద నియంత్రణ చేయడానికి ప్రయత్నిస్తారు, వాళ్ళ ధర్మాన్ని మర్చిపోయి, వాళ్ళ వృత్తి ధర్మాన్ని మర్చిపోయి ఎవరైతే బలహీనుల మీద ఆధిపత్యం చలాయిస్తారో వాళ్ళని నియంత్రించడానికి ఎవరు కావాలి? క్షత్రియులు కావాలి. క్షత్రియులు అంటే ధర్మాన్ని శాస్త్రం ప్రకారం సమాజం జరుగుతుందా లేదా,
అట్లా ఒకప్పుడు అంటే ఇళ్ళకు తలుపులు వేసుకోకుండా తాళాలు వేసుకోకుండా రోజులు ఆ రోజులలో అటువంటి సత్యుగంలో ఇప్పుడు ఇళ్ళలో తాళాలు ఉండకపోయి ఎందుకంటే అందరికీ వాళ్ళు కృష్ణ చైతన్యంలో భగవంతుని చింతనలో ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్ని సమయానికి వర్షాలు కురిసేవి, అందరూ సంతోషంగా ఎవరి పని వాళ్ళు చేసే సంతోషంగా ఉండేవాళ్ళు అందరూ. రామరాజ్యం అందుకని ఏమంటారు, రామరాజ్యం అంటారా లేదా? రామరాజ్యం అంటే ఒక రాజ్యం ప్రజం ఒక సంఘం అనేది ఎట్లా ఉండాలి దానికి పోలికను రామరాజ్యం అంటే అట్లా అందరు ఎవరి పని వాళ్ళు చేసి సంతోషంగా ఉండేది. కానీ ఎప్పుడైతే వాళ్ళని ఎవరైతే వాళ్ళ అధికారాన్ని కానీ శక్తిని కానీ దుర్వినియోగం చేస్తారో వాళ్ళని నియంత్రించడానికి ఎవరు కావాలి? క్షత్రియులు. క్షత్రియులు అంటే వీరులు, పోరాటం. మన భక్తుల లోపల క్షత్రియుడు గొప్ప క్షత్రియుడు అంటే భక్తుడు ఎవరు? క్షత్రియ భక్తుడు ఎవరంటే అర్జునుడు. అర్జునుడక ఒక ఒక అతను ఒక్కడు ఒక అక్షోణితో యుద్ధం చేయగలడు. ఒక అక్షోణి అంటే దానిలో సైనికులు ఉంటారు, గుర్రాల మీద వాళ్ళు ఉంటారు, ఏనుగుల మీద పోరాటం చేసి ఉంటారు, వాళ్ళంతా కలిపి అక్షోణి అంటారు. అర్జునుడు ఒక్కడే అంతమందిని పోరాటం చేయగలడు, అంత గొప్ప వీరుడు అర్జునుడు. సో క్షత్రియుల పోరాట పట్టమంట. క్షత్రియులు అంటే ధర్మాన్ని, ఒక సమాజం అనేది సరైన మార్గంలో వెళ్తుందా లేదా అని. కానీ ఇక్కడ మరి పరీక్షిత్ మహారాజు అసలు యాక్చువల్లీ క్షత్రియులు అంటే దేవుని యొక్క ప్రతినిధి. క్షత్రియులు అంటే ఎవరు? తల్లిదండ్రులు వంటి వారు. క్షత్రియులకు రాజుకు ప్రజలు పిల్లల వంటి వారు. కానీ ఎప్పుడైతే మరి ఈ మన ఈ కలి పురుషుడు అటువంటి వారు ఎప్పుడైతే ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారో అతను తన అసలైన రూపాన్ని ప్రవర్తించాల్సి వచ్చింది. యమరాజు వల్ల. యమరాజు అంటే ఎప్పుడు మనకు గుర్తుకొస్తాడు? మృత్యు. యమరాజు అంటే ఎవరు? మృత్యువుకు ప్రతిరూపం. ఎందుకు మరి యమరాజు ఎందుకు ఉండాలి? దేవుడు చాలా మంచివాడు కదా, అందరి పిల్లలు వంటి వారు. ఎందుకు యమరాజు అనే ఒక పదవి అనేది ఒక వ్యక్తి అనేది ఎందుకు ఉండాలి? పాపాలు చేసేవారికి శిక్ష పడాలి కదా. సామధాన భేద మంచి పని చెప్తే వినడం లేదు భగవంతుడు. అందుకే మనకు ఒక స్వతంత్రత ఇచ్చినాడు, సూక్ష్మమైన స్వతంత్రత. ఆవును మీరు కట్టినారనుకోండి, ఓ గుమ్మాన్ని కట్టినారు, ఎంతవరకు ఆవు అనేది తిరగలదు? ఒక తాడు యొక్క దూరం ఎంత ఉంటుందో అంతవరకు మాత్రమే అది మనం కూడా అటువంటి వారం. మనం ఎటువంటి వారం? సూక్ష్మ స్వతంత్రత. అంటే మీ చేయిని ఇట్లా అనవచ్చు, మీరు కాళ్ళని ఇట్లా అనవచ్చు, మీ దేహంతో మీకు స్వతంత్రత ఉన్నది, మీ ఇష్టం అంట. కానీ ఎప్పుడైతే మనం స్వతంత్రతను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తామో ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించాం. అందుకే మనకు అప్పుడు దుర్గా అంటే ఎవరు? భగవంతుని యొక్క మాయాశక్తి ప్రతిరూపం. ఇప్పుడు మాయాశక్తి ఏం చేస్తుంది? వాళ్ళను సరైన మార్గంలో పెడుతుంది. శిక్ష అవసరం కదా మరి, చెప్పినట్టు వినకపోతే. సో దుర్గా యొక్క రెస్పాన్సిబిలిటీ, అది యమరాజు యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటిదంటే వాళ్ళ పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడు. నరకాలు ఉంటాయి, రకరకాల నరకాలు ఉన్నాయి, గరుడ పురాణంలో మీకు ఉన్నాయి. ఏ శిక్షకైతే మీకు ఏ పాపకార్యానికి ఎటువంటి శిక్ష వస్తుంది, వాటన్నీ చాలా వివరంగా ఇచ్చినారు. ఇంకో యమరాజు లెక్క అవపడ్డాడు కలిపురుషునికి. యమరాజు మృత్యు. ఒకసారి ఒక ధనవంతుడు ఒక డాక్టర్ని అడిగిన, డాక్టర్ అన్నాడు, ఏమన్నాడు? నీకు కొద్ది రోజులు మాత్రమే ఇక నీకు జీవితం ఉంది, అయిపోయింది నీ జీవితం, మందు లేదు, చికిత్స లేదు, దేహాన్ని మీరు విడిచిపెట్టాల్సింది. అప్పుడు ఈ ధనవంతుడు ఏమన్నాడు? నేను ఇంకో ₹1,00,00,000 ఇస్తాను, మీరు నా ఆస్తిలో సగం రాసిస్తాను, కొన్ని రోజులు నాకు జీవితాన్ని. ఎందుకు? నేను కొన్ని చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, మా పిల్లలకు డబ్బులు ఇవ్వాలి, అక్కడ ఇది రాయాలి, ఇక్కడ ఇది ఉంది. ఇది చూడండి, ఇంకా అంటే మరణం మృత్యు ఉన్నా కూడా ఇంకా భవబంధాల నుండి బయటికి రాలేకపోవడం, అటాచ్మెంట్, ఆసక్తి. అందుకే మనం కనీసం రోజులో ఒక 2 నిమిషాలు అట్లా వైరాగ్య భావం తెచ్చుకోవాలి. ఇది అశాశ్వతం, ప్రపంచం అశాశ్వతం, మన దేహం అశాశ్వతం అనే భక్తి వేదాంత
కృష్ణ చైతన్యం అంటే ఏంటి? భక్తి మరియు వేదాంత్ నాలెడ్జ్ కూడా ఉండాలి. మనం స్టార్టింగ్లో మనం కృష్ణ చైతన్య లోపల మనం అంత జ్ఞానం ఉండకపోవచ్చు. అదే ఒక అద్భుతమైన కృష్ణ చైతన్యంలో అద్భుతం ఏంటంటే, మీకు దాని గురించి పూర్తిగా అవగాహన జ్ఞానం లేకున్నప్పటికీ కూడా దాని యొక్క శక్తి మనకు ప్రతిఫలం మీకు వస్తుంది. ఇప్పుడు హరినామం అనుకోండి, మనకి హరినామం యొక్క దాని తీవ్రత కానీ, దాని యొక్క అద్భుతాలు కానీ, దాని యొక్క శక్తులు కానీ మనకు తెలియకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం హరినామాన్ని మనం ఉచ్చరిస్తామో ఆటోమేటిక్గా దానిలోని శక్తులు మన లోపలికి వస్తాయి. మీకు జ్ఞానం ఉందా లేదా అన్న దానికి అనవసరం. కానీ ఎప్పుడైతే మన కృష్ణ చైతన్యంలో కొంచెం ముందుకు వెళ్తున్నప్పుడు జ్ఞానాన్ని కూడా వృద్ధి చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకు ఈ గీతా జయంతి మనకు బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తామా లేదా? అటువంటి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం, వాటి భగవద్గీత గురించి చెప్పడం, భాగవత గురించి చెప్పడం, చిన్న చిన్న పుస్తకాల గురించి చెప్పడం, ఎదుటివారికి ఎలా మనం ఒక తెలివిగా ఒక టెక్నిక్స్ తోటి ఎదుటివారికి ఎలా ఈ జ్ఞానాన్ని ఇవ్వడం, ఇలా చేయాలి. అది ఎప్పుడో వస్తుంది మనకు? మనంతట మన జ్ఞానం ఉండాలా లేదా? అప్పుడు అంటారు కొందరు, ఎందుకు అర్జునుడు క్షత్రియుడు కదా, చంపడం భక్తి ఎట్లా అవుతుంది అంటారా లేదా? భక్తి ఏంటంటే ఏంటిది? కృష్ణుడు ఏం చెప్తే అది భక్తి, అంతే. ఇక మళ్ళీ వేరే దానికి వాదోపవాదాలు అవసరం లేదు. అర్జునుడు క్షత్రియుడు, కృష్ణుడు చెప్పినాడు ఆ ధర్మాన్ని నువ్వు ప్రవర్తించాల్సిందే అని చంపినాడు, అంతే. భక్తుడు, క్షత్రియ భక్తుడు అర్జునుడు. సో మనకు ఈ మృత్యు అనేది అటువంటిది. అందుకే మనం ఆ ఎక్స్ట్రీమ్కి పోకూడదు. మనం శిక్షణ తీసుకునే, ప్రకృతి నుంచి శిక్షణ తీసుకునేంత అటువంటి స్థాయికి దిగజాగకూడదు మనం. శాస్త్రం చెప్పినట్టు ఇంట్లో మనం ఈ జనన మరణాల నుంచి మనం ఈజీగా సులభంగా బయటపడగలం. లేకపోతే పునరపి జననం పునరపి మరణం. మీరు ఈ జీవితంలో శక్తివంతులు కావచ్చు, ధనవంతులు కావచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండవచ్చు, మరు జన్మలో ఏముంటుందో మీకు గ్యారంటీ లేదు. ఎందుకంటే మృత్యు దేన్ని బట్టి ఉంటుంది? ఉచ్ఛ్వాస నిశ్వాస. మృత్యు అంటే మనకి ఈ జీవితం లోపల మీరు ఎన్ని పిలుస్తారు, గాలి వదులుతారు, ఉచ్ఛ్వాస దాన్ని బట్టి ఫిక్స్డ్ ఉంటుంది, అంతే, ఫిక్స్ అయిపోయింది. అందుకే చూడండి, మీరు పూర్వకాలం లోపల ఋషులు ఏం చేస్తారు? ఊపిరిని ఆపుతారు, శ్వాసను ఆగి దాని గురించి ధ్యానం చేస్తూ ఉంటారు. ఎందుకు? జీవనకాలాన్ని ముందుకు పంపించడానికి. ఇదే జీవితంలో నాకు అదే దాన్ని ఏమంటారు, ముక్తి కావాలని. కానీ మనకు అంత శ్రమ అంత అవసరం లేదు. కృష్ణ చైతన్యప్పుడు చాలా సులభమైన మార్గం. ఏంటిది మన సులభమైన మార్గం? నామజపం, ప్రసాద సేవన. ఇంతకంటే సులభమైన మార్గం ఎక్కడ ఉంటుంది? వాళ్ళ ఋషుల లెక్క మనం వందల సంవత్సరాలు నిలబడిన అవసరం లేదు. ధ్రువ మహారాజు చూడండి, ఎంత కఠినమైన తపస్సు చేసినాడు. నారదుడు అన్నాడు, నీకు రాజ్యం రావాలంటే హరి అతను ఒక్కడు, ఆకులు అలం తినకుండా గాలి నాపి, అంతటి క్షత్రియుడు. మరి చూడండి, చిన్న పిల్లవాడైన క్షత్రియుడు చూడండి ఎంత పోరాట పటిమ. ఇప్పుడు మన పిల్లలైతే బొద్దింకని చూస్తే భయపడతారు. ఎక్కడో అడవి లోపల, కారడవి లోపల, వర్షానికి ఎండకు లేకుండా కారడవి లోపల తపస్సు చేయడం అంటే సాధ్యమా? అది అంటే క్షత్రియుల యొక్క వాళ్ళ పోరాటం, వాళ్ళ వీర్యం, శౌర్యత్వం అటువంటిది. అప్పుడు అట్లా ఉండేది. ఇప్పుడేముంది? వర్ణాశ్రమ ధర్మమా? ఏం లేదు. బ్రాహ్మణులు లేరు, వైశ్యులు లేరు, శూద్రులు లేరు, అందరూ అన్నీ మిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు మెజారిటీ ఏంటి? శూద్రులు అంటే పని చేసేవారు. అంటే కించపరచడం అన్నట్టు కాదు. శూద్రులు అంటే ఏంటిదంటే వాళ్ళకు ఒక డైరెక్షన్ ఉండాలి. ఇది పెట్టు, ఇక్కడ పెట్టండి, అక్కడ వెళ్ళు అంటే ఇది అట్లా జ్ఞానం ఎక్కువ ఉండదు శూద్రుడు. ఇప్పుడు అంతే కలేర్ దోష నిధే రాజన్,
అందరూ శూద్రులే లోపల. కానీ ఈ కలియుగం లోపల ఒక అద్భుతమైన మనకు భగవంతుడు ఇచ్చిన డిస్కౌంట్, ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే, మీకు క్షత్రియ గుణం ఉండనివ్వండి, మీకు వైశ్య గుణం ఇవ్వనండి, ఏ గుణం ఉన్నా సరే హరినామ జపం చేసినట్టయితే మనం ఈ భవబంధాల నుంచి విముక్తమవుతాం. అంటే కొందరికి క్షత్రియులు అంటే వాళ్ళకు అది సాధించాలి, ఇది సాధించాలని బాగా ఒకరికి ఒక వ్యక్తి లోపల ఉంటుంది కదా. కొందరు కొండలు ఎక్కుతారు, పెద్ద పెద్ద హిమాలయాలు ఎక్కడం, ఆర్మీలో పనిచేయడం, ఇట్లా క్షత్రియ గుణం అన్నట్టు. అడ్మినిస్ట్రేషన్, ఒక 100 మందిని నియంత్రించాలి నాకు, అట్లా అది క్షత్రియ గుణం అన్నట్టు, స్వభావం. బ్రాహ్మణులు అంటే బాగా శాస్త్రాలను చదవడం, ఇది ఎట్లా, శాస్త్రం, నేను చనిపోతే ఎట్లా, అసలు ఈ పదార్థం ఎట్లా వచ్చింది, న్యూక్లియర్ సైంటిస్టులు, మిజైల్స్ ఇవి ఉంటారు కదా, వాళ్ళు శాస్త్రజ్ఞులు. అంటే వాళ్ళకు డబ్బు మీద ఈ వీటి మీద ఉండదు ఇంట్రెస్ట్, కానీ ఇదేంటి రహస్యాలను కనుక్కోవాలని, ప్రకృతి యొక్క రహస్యాలను కనుక్కోవడం, ఒక జ్ఞానం మీద రీసెర్చ్ చేయడం, అటువంటి వారు బ్రాహ్మణులు. వైశ్యులు అంటే ట్రేడింగ్, డబ్బు సంపాదించడం, అది అమ్మడం, ఇది అమ్మడం, అది తక్కువ అమ్మడం, ఇందులో లాభం వస్తుంది, ఇది ట్రేడింగ్, వాణిజ్యం, వ్యాపారులు. శూద్రులు అంటే ఈ ముగ్గురు చెప్పినట్టు వింటారు, బుద్ధి వాళ్ళకి ఎక్కువ ఉండదు. కానీ ప్రస్తుతం ఈ సరి అయిన వర్గీకరణ అటువంటిది లేదు ఈ సమాజం లోపల. మీరు క్లియర్ కట్గా చెప్పలేరు ఇతను బ్రాహ్మణుడు, ఇతను వైశ్యుడు. అది జన్మత మనకు ఈ అటువంటిది కాదు. వర్గీకరణ అటువంటిది సరిగా లేదు ఇప్పుడు ప్రస్తుత సమాజంలో. వర్గీకరణ చెప్పలేం, అట్లా మనం క్లియర్గా చెప్పలేం. ఒకసారి ఒక స్టోరీ ఏంటంటే, నారదుడు వైకుంఠానికి వెళ్తాడు. నారదుడు వచ్చినప్పుడు ఒక బ్రాహ్మణుని చూస్తాడు. బ్రాహ్మణ్ని చూసి నారదుని ఏమంటాడంటే, స్వామీజీ నేను భగవంతుని ఎప్పుడు చేరుకుంటాను. బ్రాహ్మణుడు అంటే అన్నీ రూల్స్ పాటించడం, పొద్దున కాగానే అవన్నీ చేయడం, అవన్నీ బ్రాహ్మణుడు. స్వామీజీ నేను ఎప్పుడు వెళ్తాను వైకుంఠానికి, భగవంతునికి ఎప్పుడు చేరుకుంటాను, ఈ జన్మ తర్వాత సరే అడుగుతాను. ఒక చెప్పులు కుట్టేవాడు కూడా అంటాడు సేమ్, స్వామీజీ నమస్కారం, నేను భగవంతుని ఎప్పుడు చేరుకుంటాను. సరే నేను అడుగు. సో నారదుడు వైకుంఠానికి వెళ్తాడు, విష్ణుని అడుగుతాడు. సో దేవుడా మరి దేవా ఇట్లా ఉన్నారు, బ్రాహ్మణుడు చెప్పులు కొట్టాడు. బ్రాహ్మణుడు ఎప్పుడు చేరుకుంటాడు అంటే, అతనికి కొన్ని 100 జన్మలు పట్టొచ్చు, 100 జన్మలు చెప్పలేను నేను ఎప్పుడు వస్తాడు నా దగ్గరికి. అవునా అన్నాడు. మరి చెప్పులు కుట్టేవాడు నెక్స్ట్ జన్మలోనే వస్తాడు, మరు జన్మలోనే నా దగ్గరికి వస్తాడు. ఇట్లా అందుకని మనకు బ్రాహ్మణులు అంటే దేవుని ప్రక్కన దేవుని సంధ్య అవన్నీ చేస్తారు, 3 సార్లు భగవంతుని చింతనలో గడుపుతారు, వేదాలు శాస్త్రాలు చదువుతారు. అతనికి డౌట్ వస్తుంది. సరే నువ్వు వెళ్ళి, అతను ఏమంటాడంటే, విష్ణు నువ్వు పరీక్షించడానికి నువ్వు ఇది తెలవాలంటే ఏం చేస్తారంటే, నువ్వు వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారు భగవంతుడు విష్ణు ఏం చేస్తున్నాడని. ఇది విష్ణు నారదుడు ఇక్కడ వచ్చి వీళ్ళకి ఇదే చెప్తాడు. బ్రాహ్మణ్కి ఏం చెప్తాడు, నువ్వు ఈ జన్మలో నీకు లేదు, నీకు కొన్ని జన్మలు పట్టవచ్చు. నువ్వు చెప్పేదంతా అబద్ధం, నువ్వు నిజంగా భగవంతుడిని చూసావా, చూసినట్లయితే భగవంతుడు ఏం చేస్తున్నాడు చెప్పు అని. నారదుడు ఏమంటాడు, భగవంతుడు సూది రంధ్రం నుండి ఒక ఏనుగును తీస్తున్నాడు. మన సూది ఎంత ఉంటే సన్న, దాని నుంచి మీరు దారాలు తీస్తారు కదా, ఒక ఏనుగును సూది రంధ్రం నుంచి తీస్తున్నాడంటే అతనికి అది అసాధ్యం. ఎట్లా సాధ్యం అవుతుంది, ఏనుగు ఎంత పెద్దది, ఇది అసాధ్యం, నేను నమ్మనిది.
అప్పుడు నారదుడికి అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? ఇతనికి భగవంతుని ఎడల విశ్వాసం లేదు. అందుకే విష్ణు అన్నాడు, ఈ జన్మలో ఇతను నా దగ్గరికి రాలేడు. మళ్ళీ చెప్పులు కుట్టేవారి దగ్గరికి వెళ్తాడు. ఎలా ఉన్నారా, బాగున్నారా, మా భగవంతుడు ఏం చేస్తున్నాడు అంతా అంటే, మీ భగవంతుడు విష్ణు భగవానుడు సూదిరంధ్రం నుంచి ఏనుగును తీస్తున్నాడు. అవునా? సాధ్యం కావచ్చు. అవును, సాధ్యమే అది. అవును, సాధ్యం, అందులో సందేహం లేదు. అవునా, నీకు సందేహం కలగట్లేదా? ఎందుకు సందేహం? ఒక చిన్న విత్తనం నుండి మీరు మర్రి చెట్టు చూసినారా? మర్రి చెట్టు చూసినైతే వాటి ఊడలు ఇంత పెద్దగా ఉంటాయి. కొన్ని మర్రి చెట్టు చూసినైతే కొన్ని వందల కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుంది మర్రి చెట్టు. ఒక చిన్న విత్తనం నుండి అంత పెద్ద మర్రి చెట్టు వృక్షం వచ్చినప్పుడు, ఒక సూదిమ నుండి భగవంతునికి ఏనుగును తీయడం ఎంత పెద్ద, నాకేం ఆశ్చర్యం కలగట్లేదు. సాధ్యమే, ఏదైనా సాధ్యమే భగవంతునికి. అందుకే భగవంతుని ఏమంటారు? బ్రహ్మాండ కోటి నాయక. చూడండి, కొన్ని వందల వేల గ్రహాలు దూది పింజల మాదిరి ఉన్నాయా లేదా? అవన్నీ ఎట్లున్నాయి మీకు ఇప్పుడు గెలాక్సీ ఫోటోలు తీయండి. ఇప్పుడు ఈ మధ్య గెలాక్సీ అని చెప్పి ఫోటో తీస్తున్నారు. కొన్ని వందల వేల విశ్వాలు ఉంటాయి గెలాక్సీ లోపల. పాలపుంత, గెలాక్సీని ఏమంటారు? పాలపుంత. అంటే దానిలో మన భూగ్రహం ఎట్లుంటుంది? ఒక చుక్క మాదిరి ఉంటుంది అంతే. శాస్త్రజ్ఞులు చెప్తున్నారు, ఇది మనం కాదు. వాళ్ళు రీసెర్చ్ చేసి పెద్ద పెద్ద టెలిస్కోపులు పెట్టి, టెలిస్కోపే ఇంత పెద్ద ఉంటుంది టెలిస్కోప్, దానికి లెన్స్ ఉంటుంది, అది అక్కడ వరకు చూపిస్తుంది. వాళ్ళు చెప్పిన ఇదే, వందల వేల గ్రహాలు ఉన్నాయి, కొన్ని వందల పాలపుంతలు ఉన్నాయి, ఆ పాలపుంత లోపల కొన్ని వందలు. సో ఇటువన్నీ గాలి లోపల తేలుతున్నాయా లేదా? దూది పింజలు అంటే ఏంటి? కాటన్ అవి ఉంటాయి, మీరు వేసినారనుకుంటే ఎరుగుతూ ఉంటాయి. మరి భూగ్రహం యొక్క బరువు ఎంత? భూమి యొక్క బరువు కూడా దానికి ఒక లెక్క ఉంది. భూమి యొక్క బరువు ఉంటుందా లేదా? ఇదైతే దూది లెక్క కాదు కదా. మనం కూర్చున్నాం భూమి మీద, కూర్చున్నామా లేదా? ఎక్కడ కూర్చున్నాం మనం? మీ బరువు ఉంటుంది, భూమి బరువు ఉంటుంది, కొన్ని వందల. అటువంటి ఎన్ని గ్రహాలు ఉన్నాయి చూడండి. సో భగవంతుని శక్తికి ఏమైనా పరిమితం అన్నట్టు లేదు. అందుకే భక్తి లోపల ఏంటి? శ్రద్ధ, సాధు సంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, భావ, ప్రేమ, ఇవన్నిట్లు పోవాలంటే మొదటి మెట్టు ఏంటిది? ఇవన్నిటి లోపల మొదటి ఏంటిది? మనకు శ్రద్ధ. చూడండి, ఆ చెప్పులు కుట్టేవానికి శ్రద్ధ అనేది ఉన్నది, విశ్వాసం ఉన్నది భగవంతుని మీద. కానీ బ్రాహ్మణునికి లేదు. అదే ఈ కలియుగం లోపల ఇదే సరైన వర్గీకరణ మనకు లేదు, చెప్పలేమన్నాడు. సో శ్రద్ధతో ఎవరైతే భగవంతుని నమ్ముతారో, మనం అనుకోవచ్చు ఈ నామంలో ఏముంది, హరే కృష్ణ హరే కృష్ణ. నామంలోనే ఉంది భగవంతుని శక్తి. కొన్ని వందల వేల గ్రహాలను అతను నిలబెట్టినప్పుడు, అతనికి సాధ్యం అంటే ఏం లేనప్పుడు, నామం లోపలని శక్తిని, నా శక్తిని అంతా నామంలో ఈ 32 అక్షరాల్లో నేను పెట్టాను అన్నప్పుడు మనం నమ్మాల్సిందే. ఈ మధ్య అంటున్నారు కదా, ఇప్పుడు మీరు ఏదో వాయిస్ రికగ్నిషన్ అయితే ఓపెన్ అవుతుంది లేదా డోరు ఉన్నాయా లేదు? ఏమని టెక్నాలజీ అంత వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీ, ఇవన్నీ మన శాస్త్రంలో అన్నీ ఉన్నాయి. ఈ మిజైల్స్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఏదైతే మనం శాస్త్రం సాంకేతిక ఏదైతే వాళ్ళు కొత్త ఆవిష్కరణ అంటున్నారో, ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర, శాస్త్రంలో అన్నీ ఉన్నాయి. కానీ మన లక్ష్యం ఏంటిది? ఇప్పుడు సమాజం ఏంటిదంటే మనకు అభివృద్ధి జరుగుతుంది కానీ లక్ష్యం లేదు. ఏం లాభం? కష్టపడతాం, అన్నీ చేస్తాం, చివరికి మనం మరణించిన తర్వాత ఏమవుతాం అన్నది తెలియదు ఎవరికి. నా జ్ఞానం లేదు. అందుకే కలియుగంలో అట్లా అన్నారు, సుమంద మతయో మందభాగ్య. మూర్ఖులం కాదు, పరమ మూర్ఖులు అన్నట్టు కలియుగంలో. కానీ
కృష్ణ కీర్తన ఎవరైతే చేసినట్లారు, ఎవరైతే హరినామ జపాన్ని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు. మీరు శాస్త్ర చక్షులు చూసినట్లయితే మీకు సరైన అవగాహన ఉంటుంది, ఏది నిజం ఏది. అటువంటి మనకు దివ్య చక్షులు కావాలంటే ఏం కావాలి? మనకు భగవంతుని యొక్క విశ్వాసం కావాలి. కృష్ణుడు ఏమంటాడు? నేను సూర్యునికి చెప్పినాను అంటే ఫస్ట్ నమ్మడు అర్జునుడు. సూర్యుడు ఎప్పటి నుంచో ఉన్నాడు, నువ్వు ఇప్పుడు ఉన్నావు నా ముందు, ఎట్లా నమ్మేది? కాదా? మీరు పుట్టక ముందు సూర్యుడు ఉన్నాడా లేదా? మీ తల్లిదండ్రుల ముందు సూర్యుడు ఉన్నాడా లేదా? మరి సో అర్జునుడు ఆ పాత్ర పోషిస్తున్నాడు. ఏం పాత్ర? మనకు జ్ఞానాన్ని రావడానికి అతను ఆ పాత్ర పోషించినాడు. మాయకు లొంగిపోవడం, బంధుమిత్రులను చూసి నేను వాళ్ళను పోరాటించలేను, నేను బిచ్చమైన ఎత్తుకుంటాను, నాకేమొద్దు, వాళ్ళ రక్తాన్ని చూడడానికి లేను నేను. శక్తుడు అంటే రక్తానికి భయపడు. ఎన్ని యుద్ధాలు చేసి ఉంటాడు అర్జునుడు అంత వీరుడు కావాలంటే. ఎందుకు సడన్గా వాళ్ళని చూడగానే నన్ను రథాన్ని ముందుకు పోనిచ్చు? భీష్ముడు, కౌరవుడు, తాతలు, తండ్రులు, గురువులు ఉన్నారు, ఎట్లా చంపేది నేను అని చెప్పి చేతులు వణుకుతాయి, గాండివం జారిపోతుంది, చెమటలు వస్తాయి, గొంతు వణికిపోతుంది. క్షత్రియుడు. కానీ అది మనకేంటంటే మనకు ఒక మార్గం, అంటే మనకు భగవద్గీత మనకు తెలియడానికి భక్తుడు మాత్రమే అటువంటి పాత్ర పోషించగలడు. భక్తునికి భగవంతునికి మధ్య ఒక ప్రత్యేకమైన సంబంధం ఉంటుంది. అది చాలా నిగూఢమైన సంబంధం, అది అందరికి అర్థం కాదు. మాయలోకి లొంగిపోవడం అంటే తాత్కాలికంగా భగవంతుడు అట్లా అన్నాడు, నువ్వు ఈ పాత్ర పోషించంటే పోషించు. గోలోక బృందాలు చూసినారనుకోండి, వాళ్ళు ఆడుకుంటారు, కృష్ణుడు ఓడిపోతాడు, వాళ్ళు మీద నుంచి దునుకుతారు. చూడండి, అది భక్తి అనేది చాలా క్లిష్టమైన, అర్థం చేసుకోలేము మనం. దానికి అర్థం చేసుకోవాలంటే జ్ఞానం కావాలి. సో అర్జునుడు అట్లా అన్నాడు. కానీ క్షత్రియులకు ఇంకోటి ఏంటంటే స్వీయ నియంత్రణ చాలా ముఖ్యం. క్షమ, స్వీయ నియంత్రణ. ఎప్పుడైతే కలిపురుషుడు అన్నాడు, నేను కూడా నీ రాజ్యంలో పౌరున్నే కదా, అంతేనే కదా. ఇప్పుడు ప్రపంచంలో మనకు రాజ్యం లోపల జైళ్ళు ఎందుకు ఉంటాయి? వాళ్ళు దొంగతనాలు చేస్తారు, హత్యలు చేస్తారు, కఠినమైన పాడు పనులు చేస్తారు. అయినా క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఉరి తీస్తారు. మన ఇండియా లోపల ఉరి తీయాలంటే చాలా, ఇక దానికి సుప్రీంకోర్టుకి వెళ్ళి అట్లా ఇట్లా అయితేనే ఉరి లాస్ట్. కొన్ని దేశాల లోపల ఇక డైరెక్ట్ ఏం చేయరు, డైరెక్ట్ ఉరి శిక్ష. చూడండి, మరి కలిపురుషుడు ఒక పురుషుడే కదా రాజ్యం లోపల. సో క్షమ అనేది కూడా చూపించినాడు పరీక్షిత్ మహారాజు. క్షత్రులకు ముఖ్యమైన ఇంకోటి ఏంటిది? క్షమ. ఇక నా దగ్గర శక్తి ఉన్నది, నా దగ్గర అది ఉన్నది, పవర్ ఉంది, నేను చెప్పినట్టు వినాలి, అట్లా కాదు. క్షత్రులకు ఉండాల్సిన ఇంకొక గుణం ఏంటిది? స్వీయ నియంత్రణ, క్షమ. స్వీయ నియంత్రణ అనేది చాలా ఇంపార్టెంట్. నా దగ్గర పవర్ ఉన్నది, నా దగ్గర అది ఉంది, నువ్వు చెప్పినట్టు వినాలి, మీరు ట్యాక్సులు కట్టాలి, మీరు అటువంటి రాజులు ఉండలేరు. మహాభారత యుద్ధం ఎందుకైంది? ఎప్పుడైతే క్షత్రుల యొక్క బరువును భూమాత ఎప్పుడైతే భరించలేదు, వాళ్ళ పాపాలు పెరిగిపోతున్నాయి. భూమి బరువు అంటే ఏంటిది? భూమి అనేది బరువును ఎంతైనా తీసుకోగలదు, కానీ పాపం యొక్క బరువును భరించలేదు. భూమాత అనేది పాపం యొక్క బరువును, అందుకే ఈ ఎర్త్క్వేక్స్, ఈ భూకంపాలు ఎందుకు వస్తాయి? అందుకే పాప. అప్పుడప్పుడు వర్షాలలో మీకు పంటలు రావు, కరువు వస్తుంది. ఎందుకు? ఇవన్నీ పాపాల యొక్క ప్రతిఫలం అన్నట్టు. సో స్వీయ నియంత్రణ కూడా చాలా క్షత్రులకు చాలా కానీ ఇప్పుడు ప్రజలకు ఇప్పుడున్న అడ్మినిస్ట్రేషన్ స్వీయ నియంత్రణ లేదు. అప్పుడు క్షత్రులకు స్వీయ నియంత్రణ కూడా ఉండేది. అందుకే మరి పరశురామ్ ఉన్న లార్డ్ పరశురామ్ ఏం చేసినాడు? ఎవరైతే క్షత్రియులైతే ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించినారో, వాళ్ళ అధికారాన్ని, వాళ్ళ శక్తిని దుర్వినియోగం చేసినారో, అప్పుడు అతను కొన్ని 17 సార్లు భూమి చుట్టూ తిరిగి వాళ్ళని సంహరించినాడు.
రక్తం అయితే ఏరులు పారులు అవుతుంది. రక్తం ఏరులు పారులు అతను చంపినప్పుడు కొన్ని వందల మంది క్షత్రులను చంపుతాడు. ఎందుకు? పవరు, అధికారం, దర్పం వినియోగించి ప్రజల మీద ఎప్పుడైతే మనం భగవంతుడు ఊకోడు కదా. పరశురాం అంటే భగవంతుని యొక్క శక్త్యావేశం. అతనికి చెప్పాడు ఏముండదు, అంత నరకడమే. కానీ మన కృష్ణుడు చూడండి, చిన్న బాలుడు లెక్క చేస్తాడు. మనకేం కావాలి? ఏ రూపం కావాలి మనకు? మనం ఎంచుకోవాలి. మీకు మాయా దుర్గ యొక్క పవర్ కావాలా, లేకపోతే భగవంతుని శక్తి కావాలా? మనం ఎంచుకోవాలి. దాండ సామాధానం భేద. కృష్ణుడు ఎంత మంచి, మన కృష్ణ చైతన్యం బాల్యలీల ఉంది, బ్రౌగాండ లీల, ఎన్ని లీలలు చేసినాడు భగవంతుడు. సో మనం చాలా కృష్ణుడు అందుకని చాలా అందగాడు అన్నట్టు, అంతేనా కదా. అతని రూపం చాలు, మనకేం అవసరం లేదు. ఒక్క క్షణం భగవంతుని దర్శనానికి వందల వేల సంవత్సరాలు తపస్సు చేస్తారు ఋషులు. సాక్షాత్తు శివుని కూడా యశోదామాత చూపెట్టదు. ఏమంటది? అమ్మో, నా అబ్బాయి భయపడిపోతాడు నీ రూపం చూసినారు. సో భగవంతుడు చాలా సౌమ్యుడు, చాలా భక్తులకు చాలా అందుకే ఎప్పుడైతే విశ్వరూపం చూపించినప్పుడు కృష్ణుడు విశ్వరూపం చూపెట్టగానే అర్జునుడు భయపడిపోతాడు. ఎందుకు? అంతవరకు తనతో కూర్చున్నాడు, ఒకరిద్దరు ఒక దగ్గర తిన్నారు, ఒక దగ్గర ఉన్నారు, ఆడుకున్నారు, అంతేనే కాదు. కృష్ణునికి అర్జునుడి మధ్య సంబంధం ఎటువంటిది? సాఖ్యరస్, ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఆ విశ్వరూపం చూపెట్టి భయపడదు. విశ్వరూపంలో ఏమున్నాయి? కౌరవులు, పాండవులు అందరూ వెళ్తున్న వందల వేల తలలు, గదలు, ఆభరణాలు ఇవన్నీ ఉండేసరికి అతను భయం అయిపోయింది. అంతవరకు భగవంతుని రూపం ఒకటి చూసినాను, ఇప్పుడు కోపం చూసు. అందుకనే నాకు మళ్ళీ ఆ అదే కావాలి, ఆ రూపమే కావాలి. అందుకనే మనం ఈ కృష్ణుని యొక్క మన అటువంటి ఉదారతను కానీ అటువంటి దాన్ని మనం వినియోగించుకోవాలి. ప్రభుపాదుల యొక్క ఎన్ని వారు ఇచ్చినటువంటి మనకి కృష్ణ చైతన్య ఇచ్చినటువంటి ఫలాలను మనం తీసుకోవాలి. చాలా సులభమైన ప్రక్రియ లేదా భక్తి. మనకు ఎటువంటి కష్టాలు ఏం లేవు. చాలా ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు. హరినామజాన్ జప చేసుకోవచ్చు, ప్రసాదం తీసుకోవచ్చు, ఫెస్టివల్లో చేయడం. నీకైనా పనిష్మెంట్ ఇస్తారా మన కృష్ణ? ఏం పనిష్మెంట్ ఏం లేదు కదా. గుడికి రావడం, దర్శనం చేసుకోవడం చాలా హాయిగా ఉంటుంది. అందుకని చాలామంది ఏమంటారు, గుడికి రాగానే చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే అందుకే మనం చాలా గుళ్ళు పెట్టాలి. గుళ్ళు ఎందుకు అవసరం అంటే, ఎడారి లోపల ఒయాసిస్ మాదిరి. మీరు ఎడారిలో ఉన్నారు, దానిలో నీళ్ళు ఉంటాయి, కానీ సడన్గా మీకు ఒక ఒయాసిస్ వచ్చింది. ఒయాసిస్ అంటే నీళ్ళు ఉంటాయి అన్నట్టు. మాకు బాగా అనిపిస్తుంది లేదా? చూడండి, మీరు బయట మనం అన్ని రకాల కష్టాలు, నష్టాలు అందరికీ ఉంటాయి. ఈ రోజుల్లో తప్పించుకోలేం. ఎందుకు తప్పించుకోలేమంటే మనకు తెలియాలి కదా. మీరు అందరు హాయిగా ఉన్నారనుకోండి, మనకు భగవంతుడు విలువ తెలియదు, ఇక్కడనే ఉంటాం మనం. అందుకే జననం మరణం కాలచక్రాలు భగవంతుని తెలుసు, అంతా ఇరుక్కుపోయినాం మనం. అందుకే కొన్ని వందల జన్మల తర్వాత ఒక జీవికి ఒక అద్భుతమైన సడన్గా జ్ఞానం వస్తుంది. అయ్యో, నేను భగవంతునికి వెళ్ళాలి, నేను ఈ జనన మరణాల లోపల నా వల్ల కావడం లేదు. అందుకే శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడే శిశువు ప్రార్థిస్తుంది, ఏమని? నన్ను తీసుకెళ్ళు. కానీ మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ మనం మాయ ప్రభావంలో పడిపోయి ఆ స్వతంత్రం దుర్వినియోగం చేసుకుంటాం. అందుకే మనం ఒక బ్రహ్మాండ భ్రమితే కోనో భాగ్యవాన్ జీవ్. కొన్ని వందల వేల బ్రహ్మాండాలను చుట్టి వందల జన్మలు, వేల జన్మలను మనం అనుభవించి మానవ జన్మకు వచ్చినప్పుడు, మానవ జన్మలో ప్రతి ఒక్క సెకండ్ మనం
వినియోగించుకోవాలి. లేకపోతే మనంత దురదృష్టవంతులు వేరే వాళ్ళు. కానీ కృష్ణ చైతన్యంలో ఇంకొకటి అద్భుతమైన ఏంటంటే స్వల్పమపి ధర్మస్య త్రాయతో మహతో భయాత్. అంటే మీరు చేసినది చిన్న పనైనప్పటి భక్తి లోపల ఒక కృష్ణనామం ఉచ్చరించినప్పటికీ, లేకపోతే భగవంతుని మీరు చరణామృతం తీసుకున్నప్పటికీ, లేకపోతే భగవంతుని దర్శనం ప్రతి ఒక్కటి కూడా మీ బ్యాంకు లోపల, మీ ఆధ్యాత్మిక బ్యాంకు లోపల ఉంటుంది. అది ఎప్పుడు దుర్వినియోగం కాదు. అట్లీస్ట్ మీకు మరుజన్మ లోపల ఒక అవకాశం వస్తుంది. మళ్ళీ మరుజన్మ కోసం వేచి చూడకూడదు మనం. ఇవి ఉంది కదా చూద్దాంలే, ఇవాళ జపం ఎందుకు, రేపు చేద్దాంలే, ఇవాళ బాగాలేదు, ఇవాళ సినిమాకి వెళ్దాం, షాపింగ్కి వెళ్దాం. మీ సమయం దుర్వినియోగం చేసినట్టే మీరు. మానవ జన్మది చాలా దుర్లభం. ఈ అవకాశం మనం సద్వినియోగం చేసుకుని ప్రతి క్షణాన్ని మనం కృష్ణ చింతనలో గడిపినట్లయితే, ఏది మనం గడపాలి? కృష్ణ చింతన. ఆల్వేస్ థింక్ ఆఫ్ మీ. ఎందుకన్నాడు అట్లా? ఎందుకంటే మనకు మర్చిపోయే స్వభావం అది దాన్ని ఏమంటారు, స్వాభావిక గుణం మనది. ఏంటిది? భగవంతుని మర్చిపోవడం అనేది ప్రస్తుత స్వాభావిక గుణం. మీకేం మన స్వాభావిక గుణం ఏంటిది? పడుకోవడం, తినడం. ఇది స్వాభావిక గుణం. ఇంద్రియాల వల్ల ఇన్ఫ్లుయెన్స్ కావడం, అది స్వాభావిక గుణం మనది. ఇప్పుడు ఒక వాహనం అనేది 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినప్పుడు మీరు దాన్ని సడన్గా తిప్పలేరు కదా, దాని స్పీడ్ తగ్గించి తిప్పుతారు. అట్లనే మనం కూడా కొన్ని వందల జన్మల నుంచి మనం ఇట్లా భగవంతుని మర్చిపోయి వచ్చినాం. ఇప్పుడు కూడా మనకు అటువంటి ఎఫెక్ట్ ఉంటుంది. సడన్గా మీరు మాయా ప్రభావానికి లోనవుతారు. ఒక విశ్వాసం పోతుంది భగవంతుని మీద, జపం అంటే ఇంట్రెస్ట్, ఆసక్తి పోతుంది. బయట భోగా తినాలనిపిస్తుంది, కేకులు, బర్గర్లు, పిజ్జాలు ఒక్కరోజే కదా, అట్లా అదే హ్యాబిట్ అవుతుంది. హ్యాబిట్ అంటే అలవాటు అవుతుంది. ఇట్లానే మనం కూరుకుపోతాం మాయా లోపల. సో దాని నుండి మనం తప్పించుకొని ఎప్పుడూ మనం ఆ కృష్ణ చైతన్యం అన్నటువంటి జ్ఞానం లోపల మనం ఎప్పుడూ ప్రకాశితం కావాలంటే మనం హరినామ జపం ఒకటి మన మార్గం. అందుకే మనం ఈ సోల్ఫుల్ జపం మనకు అయితే కదా ఏకాదశి లోపల. ఎందుకు అది? ఎందుకంటే మన లోపలకు ఉత్తేజం రావడానికి. సడన్గా మీరు కొందరికి డబ్బులు ఇచ్చినా మీకు ఉత్తేజం వస్తుంది మనకు, అంతేనా? మీ ఇంట్లో ఒక కొత్త వస్తువు వచ్చింది అనుకోండి, ఉత్సాహం ఉంటుందా లేదా? 10 రోజులు ఉంటుంది ఉత్సాహం, అంతే. మళ్ళీ కొత్త కారు కొన్నారు అనుకోండి, 10 రోజులు బాగా, 12 రోజులు బాగా చూస్తుంది, దాని తర్వాత అంతే. అందుకని ఈ ప్రపంచం అంతే. దేని లోపల నన్ను మీకు సంతోషం లేదు, అన్నీ మీకు నశించిపోతాయి. మీరు ఏదైతే అభివృద్ధి అనుకుంటున్నావో అది ఒకరోజు నశించాల్సిందే, అంతే. ఈ ప్రపంచం అంతే. సో ఈ అభివృద్ధిని చూసి మనం మోసపోవద్దు. మన లోపల మాయను చూసి కూడా మనం ప్రభావితం కావద్దు. అప్పుడప్పుడు నిరుత్సాహం వస్తుంది. అయ్యో ఇదంతా అవసరమా, బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. మరి ప్రభుపాదుల వారు ఎట్లా చేసినారా లేదా? వాళ్ళు స్వయంగా ఉదాహరణ చూపెట్టినారా లేదా? ఏం అవసరం చెప్పండి. బృందావనం వెళ్ళి అన్ని మంచి ఒక అద్భుతమైన పరిస్థితిని, అన్ని బృందావనం విడిచిపెట్టి న్యూయార్క్ ఎందుకు వెళ్ళాలి? చలి లోపల మనం చలి చూడండి, 13 డిగ్రీలు 12 డిగ్రీలకే మనం వణికిపోతాం. స్వెట్టర్లు వేసి అదేసి ఇదేసి మంకీ క్యాప్లు అదే వేడి నీళ్ళతో అవన్నీ చేస్తామా లేదా? మరి చూడండి న్యూయార్క్ లోపల చలి లోపల 77 ఏళ్ళ వయసులో ప్రభుపాదులు చేసిన ఎందుకు? మనటువంటి దీన వాళ్ళను ఉద్ధరించడానికి, దీనదయాలు. ఇన్ని రకాల అనుకూలతలు ఉన్నాయి మన కృష్ణ చైతన్యంలో, ఇంకా వేరే దగ్గర ఎక్కడ లేవు. మరి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయాలా లేదా మనం? మీటువంటి శక్తి లోపలనే చిన్న బుక్, రాజవిద్య కానీ, చిన్న బుక్ కానీ, భగవద్గీత, ఏదో ఒకటి అట్లా ఈ గీత లోపల మనం బుక్స్ చేయడం, వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ గురించి చెప్పడం. ఇట్లా చేసినప్పుడు ఏమైందంటే మీరు ఒక్కొక్కటి ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహం మనల్ని కాపాడేది. లేకపోతే మా యొక్క ప్రభావం అనేది మనల్ని ప్రభావితం చేస్తుంది. స్టే హై. మనం ఎప్పుడు స్టే హై ఉండాలి.
స్టే హై అంటే బయట అంటారు, స్టే హై అంటే అది సాధించు, ఇది సాధించు, డబ్బు సంపాదించు, పేరు ప్రఖ్యాతి, ఎప్పుడు ర్యాట్ రేస్. అట్లా స్టే హై ఉండకపోతే మీరు కింద పడిపోతారు అంతే. కొత్త కొత్త నేర్చుకోవాలి మీరు, లేకపోతే మీకు పోటీ ఉంటుంది, అది ఉంటుంది. అట్లానే మన కృష్ణ చైతన్యం లోపల స్టే హై ఉండాలంటే మనం హరినామ జపం చేయడం, తోటి భక్తులతోని మాట్లాడడం, తోటి భక్తులతోని వాళ్ళ సాంగత్యం తీసుకోవడం, వాళ్ళ నుంచి చేయడం, శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, మన లోపల అనర్థాలను ఇవన్నీ చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు భగవంతుడు మనకు శక్తిని ఇస్తాడు. పరీక్ష ఉంటుంది, పరీక్ష కూడా భగవంతుడు ఏం అబ్నార్మల్గా ఇయ్యడు. 1వ తరగతి విద్యార్థికి 10వ తరగతి పరీక్ష ఏం పెట్టాడు. మనకు పరీక్ష వచ్చిందంటే, కష్టాలు వచ్చినాయంటే అది మన యొక్క ప్రాప్తం. కృష్ణ చైతన్యం మీకు కష్టాలు వచ్చినా సరే ఏదో పెద్ద అయ్యే బదులు చిన్నది ఇచ్చినాడని అనుకోవాలి అంతే. హరినామ జపం చేయడం, ప్రసాదం తీసుకోవడం, భగవంతుని దగ్గరికి వెళ్ళడం, అంతే మనం చేయాల్సింది. చాలా సింపుల్, ఎక్కువ కాంప్లికేట్ లేదు. మీరు హరినామ జపం చేసినారంటే, బాగా సోల్ఫుల్ జపం చేసినారంటే ఆటోమేటిక్గా మీకు ఆ నామ శక్తి అనేది మీ 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 యొక్క కాన్షియస్నెస్లో వస్తుంది. మీ యొక్క చూడొచ్చు అది మనం. ఎప్పుడైతే మీరు గట్టిగా హరినామ జపం చేసినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు గట్టిగా హరినామం చేస్తే ఆ ప్రభావం మీద ఉంటుంది. అది భగవంతుడు చెప్పినది తప్పు కాదు కదా. భక్తోసిమే కౌంతే ప్రతిజాని నమే భక్త పరిషత్. భగవంతుడే ఇచ్చిన అష్యూరెన్స్, ఇంకేం కావాలి మనకు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय.